చైనా వాడు చెప్తున్నట్టు మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ నాది, నా దగ్గర ఉండే గ్రేటెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి, నా దగ్గర కొనుక్కోండి అని చెప్పి ప్రచారం చేస్తున్నాడు. చూసారా, ఇదంతా ఒట్టి బోగస్. చైనా వాడి యొక్క ఈ ఎక్విప్మెంట్ లో ఏ విషయము కూడా లేదు, వీళ్లను నమ్మకూడదు అని చెప్పి ఇండోనేషియా వాళ్ళు నిర్ణయించుకున్నారు. అంటే ఇవాళ మనం ట్రాన్స్పరెన్సీ థియరీని ఏదైతే మాట్లాడుతున్నామో, ఈ HQ-9 అనబడే ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్ కి ఏ విధంగానూ సహాయపడలేదు. పాకిస్తాన్ వాళ్ళు డబ్బులు అంటే అప్పే అవ్వచ్చు, అయినా కూడా వీళ్ళు ఒక బడ్జెట్ ఉంటుంది కదండి, ఆ బడ్జెట్ పెట్టుకొని HQ-9 కొన్నారు. కానీ ఇది పని చేయకపోతే ఎలాగా? సో టోటల్ గా ఇది ఫెయిల్ అయిపోయిందని చెప్పి ఇండోనేషియా వాళ్ళు భావించి ఇవాళ మనము ఇండియా దగ్గర బ్రహ్మోస్ కొందాము అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. అంటే మన మిత్రుడు ఏ కామెంట్స్ అయితే రాశాడో ఎగ్జాక్ట్లీ దీన్నే పారామీటర్ గా తీసుకొని ఇండోనేషియా వాళ్ళు ఇవాళ ఇండియా దగ్గర బ్రహ్మోస్ కొనాలని చూస్తున్నారు. అంటే చూడండి ఎంత విచిత్రంగా ఉందో. అసలు ఈ రిపోర్ట్ చదువుతూ ఉంటేనే వాళ్ళు ఈ పాకిస్తాన్ దగ్గర ఉండే చైనా వాడి HQ-9 అనేది ఫెయిల్ అయిపోవడం వల్లే మేము ఇండియా దగ్గర బ్రహ్మోస్ కొనబోతున్నామని చెప్పి ఇండోనేషియా వాళ్ళు అంటున్నారు. అంటే మీరు దీని కాన్స్పరెన్సీ అనాలా, లేదండి భారతదేశం పని కట్టుకొని మనము బ్రహ్మోస్ ని పాకిస్తాన్ మీద ప్రయోగిస్తే వాళ్ళు మనల్ని ఆపగలరా? ఎందుకంటే రష్యా వాళ్ళు పదే పదే చెప్తున్నారు బ్రహ్మోస్ అనేది ఒక సూపర్ సానిక్ మిసైల్, దీని వేగాన్ని ఏ రాడార్ కూడా పసిగట్టలేదు, మీకు ఏ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఆపలేదు అని చెప్పి రష్యా వాళ్ళు ఎన్నోసార్లు చెప్పారు. మరి ఇది నిజమయ్యిందా? కాబట్టి బ్రహ్మోస్ అనేది నిజంగానే మీకు ఒక అసాధారణమైన సూపర్ సానిక్ మిసైలా? ఇప్పుడు ఇందులో గొప్ప విషయం ఏంటో చెప్పమంటారా? చూడండి, చైనా వాడిని మీరు ఎదిరించాలి, అమెరికా వాడు పదే పదే ఇండియాకు చెప్తున్నాడు నువ్వు ఏదో ఒక విధంగా చైనా వాడిని ఎదిరించు, వాడికి నువ్వు లొంగకు, ఎట్టి పరిస్థితుల్లో మనం వాడిని ఎక్కడా కూడా సౌత్ చైనా సీలో వాడి ఆధిపత్యం అనేది ఉండకూడదు అని అమెరికా వాడు చెప్తున్నాడు. ఇవాళ మనం ఏం చేస్తున్నాము, ఈ ఏషియన్ నేషన్స్ ఏదైతే ఉంటున్నామో ఒకరి తర్వాత ఒకరు, ఇప్పుడు ఫిలిప్పైన్స్ కి బ్రహ్మోస్ అమ్మేశాము, ఇవాళ ఇండోనేషియాకు అమ్మబోతున్నాం, మలేషియాకు మనం తేజస్ అనబడే మన యుద్ధ విమానాలు ఇవ్వబోతున్నాము, అలాగే సుఖాయ్ విమానాల యొక్క మెయింటెనెన్స్ బాధ్యత కూడా మనమే తీసుకున్నాము, వియత్నాంలో మనం ఒక నేవల్ బేస్ ఏర్పాటు చేశాము. ఇలాగా మనం చైనా చుట్టూర్త ఒక పద్మ వ్యూహాన్ని